హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాము. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలు ప్రొఫెషనల్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు విషయానికి వస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగాలలో మొత్తం 500 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ జాబ్లకు పే స్కేల్ వచ్చేసి 85,000గా మెన్షన్ చేశారు. ఒకసారి సెలెక్ట్ అయ్యారంటే లైఫ్ సెటిల్ అని చెప్పొచ్చు. ఇక నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాలను, అర్హతలను, దరఖాస్తు మరియు రుసుము లాంటివి తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ మొత్తం 500 ఖాళీలకు గాను విడివిడిగా ఎస్సీలకు 37, ఎస్టీలకు 18, ఓబీసీలకు 67, ఈడబ్ల్యూఎస్లకు 25, యూఆర్లకు 103 చొప్పున, పీడబ్ల్యూబీడీలకు ఇందులోనే 10 చొప్పున కేటాయించారు. ఎంపిక అయిన వారికి ఇండియాలోని ఏ బ్రాంచ్లోనైనా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 30 ఏప్రిల్ 2025 కాగా దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 20 మే 2025. ఇక అభ్యర్థి ఏదో ఒక విభాగానికి అర్హత మరియు సూచించిన అనుభవం ఉంటేనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. మల్టిపుల్ విభాగాలకు దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. ఇక వయసు మరియు విద్యార్హత విషయాలు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి వయసు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండడంతో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హతతో పాటుగా సిఏ లేదా సిఎంఏ, సిడబ్ల్యూఏ, సిఎస్ చేసి ఉండాలి మరియు పిఎస్బిఎస్, బిఎఫ్ఎస్ఐలలో పని అనుభవం కలిగి ఉండాలి. లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫైనాన్స్ స్పెషలైజేషన్గా ఎంబీఏ లేదా ఎంఎంఎస్, పీజీడిఎం, పీజీడిబిఎంలలో 60% మార్కులతో ఉత్తీర్ణత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అయితే 55 మార్కులతో ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కలిగి ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఖాళీలకు అభ్యర్థి వయసు 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. విద్యార్హతలు వచ్చేసి బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ, ఎంఎస్సి ఐటీ లేదా ఎంఎస్, ఎంటెక్, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సర్వీస్ ఇంజనీరింగ్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీలలో ఏదైనా ఒక దానిని ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పొంది ఉండడంతో పాటు కొన్ని సర్టిఫికేషన్ కోర్సులను చేసి కలిగి ఉండాలి. ఏమేం సర్టిఫికేట్లు చేయాలో మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఆ సర్టిఫికేషన్ను నోటిఫికేషన్లో చూడవచ్చు. అంతేకాకుండా 1 సంవత్సరం అనుభవం ఇక్కడ చూపించిన ఏదైనా ఒక ఐటీ డొమైన్ సెక్టార్లో కలిగి ఉండాలి. ఇక ఈ జాబ్లకు వచ్చేసి వయో సడలింపు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి వయో సడలింపు ఉంటుంది కనుక ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఈ జాబ్లకు ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్గా ఉంటుంది. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులు 3 సంవత్సరాల బాండు లేదా 2,50,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం అనేది వచ్చిన అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేదా జీడీ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 2 పార్ట్లుగా ఉంటుంది. మొత్తం 225 మార్కులు, సమయం 150 నిమిషాలు. పార్ట్ 1 చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 ప్రశ్నలు 25 మార్కులు. మొత్తం 75 ప్రశ్నలకు 75 నిమిషాలు, 75 మార్కులుగా ఉంటుంది. ఇక పార్ట్ 2లో ఉద్యోగానికి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన
75 ప్రశ్నలకు గాను 75 నిమిషాలలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 నిమిషాలు చొప్పున మొత్తం 150 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలిన అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్ అండ్ హిందీలలో ఇవ్వబడుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను బ్యాంక్ వెబ్సైట్ నుండి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కు వచ్చేసి 177 రూపాయలు మరియు అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1180 రూపాయలుగా కేటాయించారు. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ వచ్చేసి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఏప్రిల్ 30న నోటిఫికేషన్ విడుదల కాగా మరియు చివరి తేదీ వచ్చేసి మే 20, 2025 వరకు ఉంది. ఈ కొత్త నియామకాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అన్ని పత్రాలను కలిగి ఉండాలి. 10వ తరగతి మార్కుల సర్టిఫికేట్, 12వ తరగతి మార్కుల మెమో, కుల ఆదాయ ధృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక ఫోటో ఖాళీ కాగితంపై సంతకం. అర్హత, ఆసక్తి, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 20 మే 2025. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.